మళ్ళీ స్కూల్ మారుతున్నాం. మరి విద్యార్థులతో మన ప్రవర్తన ఎలా ఉంటుందో, పిల్లలకి న్యాయం చేయగలమో లేవో అని ఆలోచించాను. కానీ నేను వచ్చిన పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా ఎవరు బతికించేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అయితే మీకు నేను తీసుకుంటాననేటటువంటి మాస్టర్లు ఎక్కువ ఉన్నటువంటి స్కూల్లో అక్కడిలోనే పనిచేసిన అదృష్టం అని చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో కూడా చాలా మంది అప్పంతవరకు ఉన్నటువంటి పరిస్థితి మారి మేము చెప్పామని కోపం ఇంకోటో ఏమైనా కొన్నా సరే మేము చెప్పిన మాటలో ఆ పద్ధతిలో నడుచుకుని వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కనపడిన కొంతమంది చెప్తారు, అప్పుడప్పుడు నా తరహాలు మీకు చెప్పారు, ఇది ఇప్పుడు మాకు మంచిగా అయ్యిందని చెప్పి చెప్తూ ఉంటారు. అటు నిడమలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ చేస్తాం. అంటే ఉపాధ్యాయులకి కావాల్సింది మీ సన్మానాలు ఇది కాదు ముఖ్యం. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా ఒకసారి మాస్టర్ ఎలా ఉన్నారు ఏంటంటే పలకరిస్తే అంతకన్నా ఉపాధ్యాయులకి ఏం అవసరం లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఇప్పుడు కూడా మీరందరూ కూడా 12 ఏళ్ళు అయిన తర్వాత కలుసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా గ్రూప్గా ఏర్పడితే మీలో ఎవరికైనా అవసరమైనటువంటి సహాయ సహకారాలు చేసుకుంటూ ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళినట్లయితే ఒక మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళు అవుతారు. మన గ్రూప్లో మనతో పాటు చదువుకున్న వాళ్ళకి